హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మామిడికాయతో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. సో ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా, మామిడికాయలు ఇంకా బాగా దొరుకుతున్నాయి మార్కెట్లో అయితే. సో రొటీన్గా చికెన్ దమ్ బిర్యానీ కాకుండా ఇలా మామిడికాయతో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేయండి. సో మామిడికాయ చికెన్ దమ్ బిర్యానీ కోసం ఇక్కడ నేను 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. దాన్ని నీట్గా కడిగేసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. దాని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. సో కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం అయితే కొంచెమే వేసుకోండి ఫస్ట్లో, ఎందుకంటే మామిడికాయ మిక్సీ పట్టేటప్పుడు కూడా మనం కారం యాడ్ చేస్తామన్నమాట. సో కారం అయితే చూసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే షాహీ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. షాహీ బిర్యానీ మసాలా లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే రైస్లో కూడా మనం సాల్ట్ యాడ్ చేస్తాం కదా, అందుకోసం మరి ఎక్కువ సాల్ట్ అయిపోతుంది. ఇంకా పుదీనా ఆకులు అయితే వేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను డ్రైడ్ మెంతి ఆకులు అయితే వేస్తున్నానండి, అంటే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట, స్మెల్ అనేది. సో అందుకోసం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం చెక్క లవంగం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. మనం పెరుగు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట దమ్ బిర్యానీ చేసేటప్పుడు. సో అన్నీ వేసేసుకుందాం కదండి. ఇప్పుడు బాగా ముక్కకి మసాలాస్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మనం మెయిన్గా ఇందులో లెమన్ అయితే వేసుకోమండి, ఎందుకంటే మామిడికాయనే పుల్లగా ఉంటుంది కదా, సో అదైతే కలిసిపోతుంది కాబట్టి మనం లెమన్ వేసుకోము. ఇప్పుడు మామిడికాయ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 అల్లం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇక్కడ హాఫే తీసుకున్నానండి మామిడికాయ కూడా. దాన్ని ముక్కలుగా కోసేసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్నిటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ఇలా పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి. దాంట్లోకి ఇప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు వేసుకున్నాం కదా. సో మనం 2 hours అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చికెన్ని. ఒకవేళ టైం లేకపోతే 1 hour అయినా మ్యారినేట్ చేసుకోండి. సో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకోవాలి ఆయిల్లో. మొత్తం మసాలా అంతా కూడా బాగా పట్టుకోయిందనమాట ముక్కకి. ఆయిల్లో వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకా బాగా కలిపేసుకోవాలి దాన్ని. అలాగే మిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. మిర్చి అనేది మనం చికెన్ కలిపేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, ఇలా అవుతున్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మూత పెట్టేసి కొంచెంసేపు అయితే ఉడికించుకుందాము, ఒక 5 minutes అయితే. అలాగే ఒక పక్క చికెన్ ఉడుకుతుంది కదండి, ఇంకో పక్క రైస్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్లో. అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అంటే మెయిన్గా రైస్ పొడి పొడిగా అలా డివైడ్ అయిపోవడానికి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇవన్నీ బాగా వాటర్లో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా ఎసురు రానివ్వాలన్నమాట బాగా.
ఇది అయితే మామిడికాయ పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి అది. ఇప్పుడు దీన్ని మనం చికెన్లో అయితే యాడ్ చేసేసుకుందాము. సో మొత్తం పేస్ట్ చేసుకున్నదంతా చికెన్లో యాడ్ చేసుకోవాలి. బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇంకా ఎలాంటి మసాలాస్ అయితే యాడ్ చేసుకోమండి. ఇంకా ఫైనల్గా మూత పెట్టేసుకొని అయితే ఒక 70% ఉడికేలాగా ఉడికించుకోవాలి చికెన్ని. సో మూత తీసాక ఇలా అయితే చికెన్ ఉడికిపోతుంది. ఇప్పుడు 70% అయితే ఉడికిందండి. ముక్క చూస్తేనే అర్థమైపోతుంది కదా. సో ఇలాగైతే ఉడికింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా వాటర్ కూడా ఎసురైతే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము 1 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలండి. రైస్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం మృదువుగా రావాలి అంటే రైస్ని నానబెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. సో నానబెట్టిన రైస్ అంతా వేసుకుంటున్నాను, బాస్మతి రైస్. ఇది కూడా ఒక 70% ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ ఉడికించుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా చికెన్ బిర్యానీ చేసేటప్పుడు మరీ మెత్తగా అయిపోతుంది బిర్యానీ కూడా, పొడి పొడిగా రాకుండా. సో ఇప్పుడు ఇంకా రైస్ అయితే కంప్లీట్ అయిందండి 70%. ఇంకా నేను ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ అయితే మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయలేదండి. సో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై అయితే కూడా ఈ మామిడికాయ చికెన్ దమ్ బిర్యానీలో అంత టేస్ట్ ఉండవన్నమాట. సో ఇలా కొంచెం మెత్తగా ఉంటే పంటికి తగులుతుంటే బాగా అనిపిస్తాయి. సో మొత్తం రైస్ అయితే వేసానండి. ఫైనల్గా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని మొత్తము ఇందులోకి నేను పాలలో కలర్ అయితే యాడ్ చేసుకుంటానండి. అది చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పాలలో కలిపి పెట్టుకున్న కలర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి, అంత కంపల్సరీ ఏం కాదు. కలర్ రావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే ఇంకొన్ని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. జస్ట్ ఇవి ఆయిల్లో అలా ఫ్రై చేసి పెట్టాను అంతే. ఇంకా ఫైనల్గా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మనము వాటర్ అయితే ఒక గిన్నెలో వేసుకొని దానిపైన పెట్టాలి. మూత పైన బరువు ఉంటుంది. అలా మనం బరువు పెట్టడం వల్ల లోపల ఉన్న ఫ్లేవర్స్ అయితే బయటికి రాదనమాట. స్మెల్ బాగా లోపలే దమ్ పట్టుకుంటాయి. ఇప్పుడు ఫైనల్గా ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూస్తున్నాను. ఒక 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి. చూసారా రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మెయిన్గా మనకి రైసేనండి దమ్ బిర్యానీ అంటే. రైస్ మెత్తగా అయిపోయింది అనుకోండి టేస్టే మారిపోతుంది అనమాట. చూసారా మామిడికాయ పేస్ట్ వేసాం కదా, అందుకే ఎక్కువ గ్రేవీ లాగా అయితే వచ్చింది. సో ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా కంపల్సరీ ఇంట్లో అయితే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.